మాంచెస్టర్ వేదికగా ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా మ్యాచ్ కి రంగం సిద్ధమైంది. అయితే తొలి రోజు ఆట ముగిసేసరికి ఇండియా బ్యాటింగ్ చేస్తూ 244 పరుగులు కొట్టి 4 వికెట్లు కోల్పోవడం విశేషం. అయితే మ్యాచ్ లోకి వెళ్ళిపోతే నాలుగోసారి కూడా టెస్ట్ మ్యాచ్ లో టాస్ ఓడిపోయిన టీమిండియా కెప్టెన్ శుభమాన్ గిల్. అయితే ఈ మ్యాచ్ లో పంత్ కాలుకి తీవ్రమైన గాయం జరిగింది. మూడో సెక్షన్ లో ఓక్స్ వేసిన 68వ ఓవర్లో ఈ సంఘటన జరిగింది. స్కోర్స్ విషయానికి వస్తే ఓపెనర్స్ టీమిండియాకి శుభారంభం ఇచ్చిన తర్వాత తరచు విరామంలో వికెట్లు కోల్పోయారు. అయితే జైస్వాల్ 58 పరుగులతో తాను మళ్లీ ప్రూవ్ చేసుకున్నాడు. కేఎల్ రాహుల్ 46 రన్స్ కొట్టి అవుట్ అయ్యాడు. అయితే చాలా మంది పెట్టుకున్న ఆశలకు సాయి సుదర్శన్ ముందు 3 టెస్ట్ మ్యాచ్లు ప్రూవ్ చేయలేదు కానీ ఈ టెస్ట్ మ్యాచ్ లో 61 రన్స్ కొట్టి పర్వాలేదు అనిపించుకున్నాడు. నెక్స్ట్ టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ 12 రన్స్ కొట్టి వెనుతిరిగాడు. పంత్ 37 రన్లు కొట్టి రిటైర్డ్ హర్ట్ గా వెళ్ళిపోయాడు. జడేజా మరియు శార్దూల్ ఠాకూర్ ఇప్పుడు బ్యాటింగ్ చేస్తూ గ్రీజ్ లో ఉన్నారు. అయితే చెరు 19 రన్స్ లో ఉన్నారు. అయితే టీం ఇంగ్లాండ్ బౌలింగ్ విషయానికి వస్తే ఓక్స్ మరియు లియామ్ 1 వికెట్ తీసుకున్నారు. బెన్ స్టోక్స్ 2 వికెట్స్ తీసుకున్నారు. అయితే థంబ్నెయిల్లో చెప్పినట్టుగా టీమిండియా ఓడిపోవడానికి 4 బలమైన కారణాలు ఇప్పుడు చెబుతాను. ఫస్ట్ బలమైన కారణం ఏంటంటే టీమిండియా ముందు మ్యాచ్ల్లో ఈ మ్యాచ్ లో కూడా బ్యాటింగ్ లో ఫస్ట్ అదుర్స్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. అండ్ బౌలింగ్ విషయానికి వచ్చేసరికి ప్రజెంట్ కంట్రోల్ చేయలేక తుస్ అయిపోతుంది. సో రెండో బలమైన కారణం వచ్చేసరికి బ్యాట్స్మెన్ టెస్ట్ మ్యాచ్ల్లో అరుదుగా ఉంటాడు మరియు తన ఎక్స్పీరియన్స్ టీమిండియాకి ఎంతో ఉపయోగపడుతుంది. కానీ తన దురదృష్టం సాత్తు తను ఈ టెస్ట్ మ్యాచ్ కి రిటైర్ హార్ట్ గా వెళ్ళిపోయి అన్అవైలబుల్ అయిపోయాడు. ఇక మూడో బలమైన కారణం ఏంటంటే బెన్ స్టోక్స్ కాన్ఫిడెన్స్. నిజమే, ఎందుకంటే బెన్ స్టోక్స్ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ కాడ నుంచి చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. కానీ టీమిండియాలో ఆ కాన్ఫిడెన్స్ అంత కనిపించడం లేదు. ఇక నాలుగో బలమైన కారణం ఏమిటి అంటే టీం ఇంగ్లాండ్ లో అంత పెద్ద పేరు ఉన్న ప్లేయర్స్ లేరు కానీ అందరూ బ్యాట్స్మెన్స్ చాలా బాగా పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. మన టీమిండియా గెలవడానికి ఉన్న ఏకైక ఛాన్స్ ఏంటంటే మనందరి ఫేవరెట్ జస్ప్రీత్ బుమ్రా. నిజమే, జస్ప్రీత్ బుమ్రా మంచిగా బౌలింగ్ చేసి వికెట్లు తీసుకుంటే టీమిండియా గెలిచేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. లేదంటే టీమిండియా ఓడిపోవడానికి ఎక్కువ ఛాన్సులు ఉంటాయి.